హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మళ్ళా వేరే ఒక రీడింగ్‌తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీరు పెళ్లి చేసుకోబోయేది ఎవరిని? మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? వాళ్ళ అంటే వాళ్ళ గుణాలు గానీ, లేదంటే క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు ఎలా ఉంటారు? అవన్నీ కూడా చూద్దాము. కొంతమంది పిక్ ఎ కార్డ్ రీడింగ్ పెట్టమని అడిగారనమాట. దానికోసమని పిక్ ఎ కార్డ్ రీడింగ్ చేస్తాం అనుకుంటున్నాను. కాకపోతే స్టోన్స్ పెడతాను నేను. ఎందుకంటే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదని చెప్తున్నారు. అందుకని స్టోన్స్ పెడతాను. పైల్ 1 వచ్చేసి ఇది ట్రీ యాగెట్ అనమాట. పైల్ 1 వచ్చి ట్రీ యాగెట్. పైల్ 2 వచ్చేసి లాపిస్ లిజులి. ఈ 2 స్టోన్స్లో ఏదో ఒక స్టోన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇంట్యూటివ్గా. సో దాన్ని బట్టి మనం రీడింగ్ చేద్దాము. హూ విల్ యూ మ్యారీ అనమాట. ఎవరిని మీరు పెళ్లి చేసుకుంటారు, మీ జీవిత భాగస్వామి ఎవరు అనేది మన రీడింగ్ టాపిక్ అనమాట. ఓకే. సో నాకు నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, మేడం మీ కార్డ్స్ క్లియర్గా లేవు, ఎందుకంటే మొత్తం వైట్గా కనిపిస్తూ ఉంది. సో దయచేసి కార్డ్స్ కొంచెం క్లియర్గా కనబడేలా చూడండి అన్నారు. అంటే దానికి నేను కొత్త డెక్ కొన్నాను అనమాట. ఇది డంజన్స్ అండ్ డ్రాగన్స్ టారో డెక్. ఓకే, ద డంజన్స్ అండ్ డ్రాగన్స్. సో ఇదేంటంటే ఈ బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, చాలా బాగుందన్నమాట ఇది. అందుకని మీకోసమనే ప్రత్యేకంగా కొన్నాను. సో దీనిలోని మంచి క్వాలిటీ కూడా బాగుంది, కలర్స్ అంతా కూడా బాగున్నాయి. సో అందుకని చెప్పేసి ఈ టారో డెక్ నిన్న కొన్నాను. సో ఈరోజు మనము ఈ కొత్త టారో డెక్తో రీడింగ్ చేద్దాం, సరేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. మీరు ఇంట్యూటివ్గా ఏదో ఒక స్టోన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సో ఒకవేళ మీకు టైం కావాలంటే మీరు కళ్ళు మూసుకొని కాసేపు మెడిటేట్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? నేను టైం స్టాంప్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లస్ ఒక టెక్నిక్ కూడా చెప్తానని చెప్పాను కదా, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్. ఆ టెక్నిక్ కూడా చెప్తాను. అది చెప్పినాక దాని టైం స్టాంప్ కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు, సరేనా? ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఎవరైతే ఈ ట్రీ యాగెట్ని సెలెక్ట్ చేసుకున్నారో ఈ రీడింగ్ వాళ్ళ కోసము పైల్ నెంబర్ 1. సో చూద్దాము, మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, మీ జీవిత భాగస్వామి ఎవరు? మీరు ఇది సింగిల్స్ అయి ఉండొచ్చు, డివోర్స్డ్ అయి ఉండొచ్చు, విడోస్ అయి ఉండొచ్చు, విడోవర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ మీరు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, మీ జీవిత భాగస్వామి ఎవరు, మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ విజ్డమ్, క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, Nine of Charishma. Bottom of the deck is 4 of Charishma. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఏం సైన్స్ కనిపిస్తున్నాయో నేను మీకు చెప్తాను. ఇక్కడ సైన్స్ వచ్చేసి వృశ్చిక రాశి అండ్ వృషభ రాశి, కన్యా రాశి, సింహరాశి, మేషరాశి కూడా కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ రాశులు నాకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు చూద్దాము, ఇద్దరు వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నారండి. సో ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో వారి లైఫ్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆల్రెడీ. అంటే కొంతమందికి ఈ పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఒక పర్సన్, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చండి. మీరు మ్యారీడ్ అయి ఉండి మీకు ఆ పర్సన్తో ఇద్దర్ డివోర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ పర్సన్తో మీరు సపరేట్గా ఉండొచ్చు. సో ఇద్దరు అయితే మీ లైఫ్లో ఉన్నారు. ఓకే. సో ఇద్దరు కూడా ఈ
భాగస్వామిగానే ఉన్నారు. అంటే వైఫ్ గాని, హస్బెండ్ గాని అలాగే ఉన్నారనమాట. సో, వీళ్ళు ఎట్లా అంటే ఒక పర్సన్ విడిపోయి ఉండొచ్చు. ఇంకో పర్సన్ మీ జీవితంలో అట్రాక్ట్ అవుతున్నారు. ఒకరొచ్చి ఫైర్ సైన్ అయ్యుండొచ్చు. ఇంకొకరొచ్చి ఎర్త్ సైన్ అయ్యుండొచ్చు. అంటే ఎర్త్ సైన్ అంటే టారస్, విర్గో, కేప్రికార్న్ అనమాట. మకర రాశి కూడా ఉంది. ఆహ్, ఫైర్ సైన్ అంటే ఏరిస్, లియో, సాజిటేరియస్. మేషరాశి, సింహరాశి అండ్ ధనస్సు రాశి. సో, ఈ రాశులు వారు అయి ఉండొచ్చనమాట. సో, ఒకరు ఆల్రెడీ ఒక పాస్ట్ అనమాట. ఇంకొకరొచ్చి ఫ్యూచర్. ఓకేనా? సో, మీరొచ్చి ఒక సింగిల్ నాకు డివోర్స్డ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారనమాట చాలామందికి. ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఎయిదర్ అంటే డివోర్స్డ్ అయినా కాకపోయినా సరే ఇప్పుడు సెపరేట్‌గా సింగిల్‌గా ఉంటున్నారు. సో, మీరేంటంటే మీ పవర్‌లో మీరున్నారు. మీరు హ్యాపీగా మీరు సింగిల్‌గా ఉన్నారు. ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఓకేనా? సో, వాళ్ళొచ్చి వాళ్ళ లైఫ్‌లో చాలా లైక్ సింగిల్‌గా ఉన్నారు. ఇండిపెండెంట్‌గా ఉన్నారు. ఎవరితోని ఏ ప్రాబ్లమ్ లేకుండా మీ లైఫ్ మీరు బతుకుతున్నారు. సో, అది నా వ్యూవర్స్ యొక్క బ్యాక్‌గ్రౌండ్. సో, వీళ్ళేంటంటే ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు. మీ లైఫ్‌లో ఇద్దరు మనుషులైతే ఉన్నారు. ఇద్దరు ఫీమేల్స్ అవ్వచ్చు, మేల్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్ని రకాల జెండర్స్ చూస్తున్నారు కదా! సో, దాని ప్రకారంగా మీరు తీసుకోండి. సో, ఓకేనా? సో, ఇంకా చూద్దాము ఎవరు ఈ పర్సన్. సో, మీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా లవింగ్, కేరింగ్ ప్లస్ వాళ్ళు చాలా పవర్ఫుల్ పొజిషన్‌లో ఉంటారండి. సొసైటీలో బాగా పేరున్న వ్యక్తి. చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు. అందరూ రెస్పెక్ట్ ఇచ్చే మనిషి అనమాట. సో, వీళ్ళ దగ్గర లేనిదంటూ ఏమీ లేవు. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. టీచింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే 10 మందికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే మనిషి అవుతారనమాట. అంటే అందరూ సలహాల కోసం మీ పర్సన్ దగ్గరికే వస్తారు. అంత మంచి పర్సన్ అనమాట. సో, ఏజ్‌లో కూడా కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ కనిపిస్తున్నారు. ఏజ్ ఏమైతే కానీ అయ్యుండొచ్చు. కానీ చాలా మెచ్యూర్డ్ పర్సన్‌గా అనిపిస్తున్నారనమాట ఈ పర్సన్. సో, వాళ్ళ ఏజ్‌కి మించిన మెచ్యూరిటీ అనొచ్చు మనము. సో, వీళ్ళేంటంటే కొంచెము జాగ్రత్తగా ఉంటారు. మనీ దగ్గర, ఫైనాన్స్ దగ్గర చాలా ఆలోచించి ఖర్చు పెడతారు. చాలా ఆలోచించి వీళ్ళు ఏదైనా అనవసరమైన ఖర్చులైతే ఈ పర్సన్ అయితే పెట్టరనమాట. చాలా ఆలోచించి ఖర్చు చేస్తారు. సేవింగ్స్ బాగా చేస్తారు. సో, ప్లస్ మీకు ఏదైతే వాళ్ళ లైఫ్ పార్ట్నర్, వాళ్ళ జీవిత భాగస్వామికి ఏదైతే అవసరమో అవన్నీ కొనిస్తారు. అవన్నీ వాటిల కోసం ఖర్చు పెడతారు కానీ అనవసరమైన ఖర్చులైతే పెట్టరనమాట. చాలా ప్లానింగ్ ఉన్న మనిషి. ఫ్యూచర్ ప్లానింగ్ ఉండే మనిషి. సో, ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు మేల్ కోసం చూస్తున్నట్లయితే మంచి హైట్ ఉంటారు. ఒక 5'10" to 6 feet హైట్ ఉంటారు. ప్లస్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనమాట. అంటే వాళ్ళకి జిమ్‌కి వెళ్ళొచ్చు. బాడీని మెయింటైన్ చేస్తున్నారు బేసిక్‌గా. సో, జిమ్‌కే వెళ్ళడం లేదు. ఒక వాకింగ్‌కి వెళ్ళొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు. కానీ వాళ్ళు వాళ్ళ బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా? సో, వాళ్ళకి చాలా ఫ్యూచర్ ప్లానింగ్ ఎక్కువనమాట. అంటే నాకు ఫ్యూచర్‌లో డబ్బు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుంది? సో, ఆ విధమైన మనిషి. ప్లస్ వాళ్ళు డ్రీమ్స్‌ని, వాళ్ళ గోల్స్‌ని అచీవ్ చేసే పర్సన్. వాళ్ళకి ఏమైతే కోరికలు ఉన్నాయో అది మంచి ఎయిమ్ ఎక్కువ ఉందన్నమాట ఈ పర్సన్‌కి. నేను ఈ స్టేజ్‌కి రీచ్ అవ్వాలి. నేను ఈ ఇల్లు కొనాలి, ఈ కారు కొనాలి, ఈ స్టేజ్‌కి రావాలి. నేను ఈ పదవిలో ఉండాలి. ఈ పర్సన్‌ని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాక 2 పిల్లలు ఉండాలి. లేదంటే ఒక ఆడపిల్ల కావాలి, ఒక మగపిల్లాడు సంథింగ్. అంటే వీళ్ళకి ప్లానింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. సో, నా వ్యూవర్స్ ఎలాగంటే కొంచెము స్టబర్న్, స్ట్రెయిట్ ఫార్వర్డ్, కొంచెం కోపం కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంది నాకు. నా వ్యూవర్స్ ప్రకారంగా. సో, కొంతమంది అంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ ఉన్నాయి. సో, నేను స్పెసిఫిక్‌గా ఒక పర్సన్ అనే చెప్పలేను. సో, నా వ్యూవర్స్ ఎలాగంటే వాళ్ళు ఏదైనా సరే మొఖం మీద చెప్పే అలవాటు ఉన్న మనుషులు. ఏది కూడా దాచి పెట్టడము, చాలా ప్యూర్ హానెస్ట్ పర్సన్ అనమాట నా పర్సన్. సో, జనాలు భయపడతారు మీ దగ్గరికి రావాలంటే. ఎందుకంటే మీరు ఏమో ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉంటారో, ఏ మూడ్‌లో ఉంటారో, ఏ కోపంలో ఉంటారో అనేసి వాళ్ళకి కొంచెము భయమేస్తుంది మిమ్మల్ని చూస్తే. ఓకేనా? సో, ఇంకా చూద్దాము.
ఎవరిని పెళ్లి చేసుకుంటారు? మీ జీవిత భాగస్వామి ఎవరు? మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? మీ జీవిత భాగస్వామి ఎవరు? దయచేసి మాకు ఒక క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. ద ఫూల్, వీరు బాగా రిస్క్ టేకర్ అనమాట. అంటే వీళ్ళు ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, మేషరాశి, సింహరాశి అండ్ ధనుసు రాశి అయి ఉండొచ్చు. ద సన్, వెరీ హ్యాపీ గో లక్కీ అనమాట. అంటే చాలా హ్యాపీగా ఉండే మనిషి. ఆల్ ద టైం వాళ్ళు హ్యాపీనెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పర్సన్. ప్లస్ వీళ్ళు మీ లైఫ్లో రాగానే చాలా హ్యాపీగా ఉంటారు మీరు కూడా. ద హర్మిట్, నేను చెప్పాను కదా, చాలా మెచ్యూర్డ్ పర్సన్. కన్యారాశి కూడా అయ్యే అవకాశం ఉంది. వీరేంటంటే చాలా ఒక ఎంపరర్ టైప్ అనమాట. ఎంపరర్ అంటే కింగ్స్కి కింగ్ అనమాట. సో ఏజ్ డిఫరెన్స్ కూడా నాకు కనిపిస్తుందండి. ఎయిదర్ మీరు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. 5 years to 5-6 years అయితే గ్యాప్ నాకు కనిపిస్తుంది. కొంతమందికి 8 years కూడా అయ్యే అవకాశం ఉంది. 4 to 8 years ఓకే గ్యాప్, ఏజ్ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళకి ఏంటంటే మీ ఫ్యూచర్ స్పౌస్కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళు ట్రావెల్ చేయాలి అనుకుంటారు, వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలి. అది మీతో పాటు అంటే లైఫ్ పార్ట్నర్తో పాటు ట్రావెల్ చేయాలి అనేది కోరిక ఉంది. ప్లస్ ట్రావెల్ కూడా చేస్తారు మీరు ఈ పర్సన్తో చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీరిద్దరూ కలిసి వాకింగ్కి వెళ్ళటం కానీ, బీచ్కి వెళ్ళటం కానీ, సన్సెట్ చూడటము, ఒక కొడుకు కూడా ఇమీడియట్గా పుట్టే అవకాశం ఉందన్నమాట ఇమీడియట్గా. సో ప్లస్ ఈ పర్సన్ ఒక్కొక్కసారి మీకు కొంచెము డామినేటింగ్గా అనిపిస్తారు. అంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడతారు. నువ్వు ఈ డ్రెస్సే వేసుకోవాలి, నువ్వు ఈ బట్టలే వేసుకోవాలి, నువ్వు ఇలాగే ఎవరితోనే మాట్లాడకూడదు, నువ్వు అందరితోని కొంచెం లిమిట్గా బిహేవ్ చేయాలి. సో అలాగా ఈ పర్సన్ కొంచెము స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది. ప్లస్ ఈ పర్సన్కి ఒక ఏదో ఒక స్పోర్ట్స్ అయితే బాగా ఇంట్రెస్ట్ వాళ్ళు ఆడతారు. అంటే అది స్విమ్మింగ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే క్రికెట్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఫుట్బాల్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీరికి ఒక స్పోర్ట్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు దాన్ని మంచి ఫిజికల్గా ఫిట్గా ఉండే పర్సన్ అనమాట. సో ప్లస్ వీళ్ళు మెడిటేషను, యోగా కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ మెచ్యూరిటీ ఇవన్నీ ఎలాగొచ్చినాయంటే వాళ్ళు బాగా బుక్స్ చదివే అలవాటు ఉండొచ్చు, కవిత్వం రాసే అలవాటు ఉండొచ్చు. వాళ్ళు మంచిగా రాస్తారు, చదువుతారు. దానివల్ల వాళ్ళకి ఎక్కడ లేని జ్ఞానం ఉందన్నమాట మీ పర్సన్కి. ప్లస్ వాళ్ళు బాగా డబ్బు ఉండే మనిషి కూడా. డబ్బు అంటే కోటీశ్వరులు అని నేను చెప్పలేను, కానీ వాళ్ళు ఉండటానికి హ్యాపీగా ఉండేంత డబ్బు అయితే వాళ్ళ దగ్గర ఉంది. ప్లస్ వాళ్ళు అందులోనే దాన్ని ట్రావెల్కి పెడతారు, అన్నిటికీ యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ ఈజ్ మనము ఉన్నంతలో మనము హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి హ్యాపీనెస్ ఈజ్ ద ప్రయారిటీ అనమాట. సో అలాగ ఉండే పర్సన్ మీ పర్సన్. ఓకే. సో ప్లస్ మీ మ్యారేజ్ కూడా ఒక 1 year లోపల అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు రెడీగా ఒక థ్రోన్ పైన కూర్చొని, ఒక సింహాసనం పైన కూర్చొని రెడీగా ఉన్నారు. సో మీకు మోస్ట్లీ ఈ 1 year లోపు ఎప్పుడైతే మీరు రీడింగ్ చూస్తారో, నా రీడింగ్స్ అన్ని టైమ్లెస్ రీడింగ్స్, మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తారో రీడింగ్ చూసిన 1 year లోపుగా మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఓకేనా. సో వీడియో లెంత్ ఎక్కువైపోతే నాకు మళ్ళీ పోస్ట్ చేసేది, అప్లోడ్ చేసేది కష్టమవుతుందండి. సో మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. అందుకని నేను కలెక్టివ్ రీడింగ్స్ చేస్తాను, కొంచెం నాకు అప్లోడ్ చేసేకి ఈజీగా ఉంటుంది. సో మీరు చెప్పండి, ఇలా పిక్ ఏ పైల్ రీడింగ్ కావాలా, లేకపోతే కలెక్టివ్ రీడింగ్ కావాలా, ఏ టాపిక్స్ కావాలి కూడా మీరు చెప్తే నాకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇదండి పైల్ నెంబర్ 1. మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారండి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు దానికి చాలా బాధగా ఉంది. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కనిపిస్తున్న నంబర్ ఉంది కదా, దానికి మీరు మెసేజ్ పెట్టండి ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే. ఓకేనా. అంతేనండి. అంతవరకు నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దామో. అంతవరకు సెలవు. బాయ్. హలో. పైల్ నెంబర్ 2, ఎవరైతే ఈ లాపిస్ లెజులి స్టోన్ని చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ వాళ్ళ కోసం ఈరోజు నా కొత్త డెక్ యూజ్ చేస్తున్నాను. అది ద డ్రాగన్స్ అండ్ డంజన్స్ అండ్ డ్రాగన్స్ టారో కార్డ్ అనమాట. టారో డెక్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ టారో డెక్. సో చూద్దాం మీ జీవిత భాగస్వామి ఎవరు, మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు.
మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? మీ జీవిత భాగస్వామి ఎవరు? 5 ఆఫ్ చరిష్మా, 8 ఆఫ్ ఇంటెలిజెన్స్, Wheel of Fortune, the World. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ విజ్డమ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ కనిపించే రాశులు వచ్చేసి సింహరాశి, కుంభరాశి, దెన్ వృషభ రాశి, ఓకే, ఇది కూడా కనిపిస్తూ ఉంది, ఏంటది మిథున రాశి, తులారాశి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇవైతే నాకు కనిపిస్తున్నాయి. సో ఎవరు ఈ పర్సన్, మీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరు? సో నాకేమనిపిస్తూ ఉందంటే ఈ పర్సన్ కొంచెము చాలా సీక్రెటివ్ పర్సన్ అనమాట. వీరితో మీకు ఆల్రెడీ ఒక కనెక్షన్, అంటే ఒక సైకిల్ మీకు కంప్లీట్ అయింది. మీరు ఇప్పుడు ఇద్దరు సపరేషన్లో ఉన్నారు. ఓకే, సో వీళ్ళతో ఆల్రెడీ మీకు కనెక్షన్ ఉంది. మీరు ఆల్రెడీ ఒక లవర్స్ అయి ఉండొచ్చు, క్రష్ అయి ఉండొచ్చు. సో మీకు వీళ్ళతో ఒక కనెక్షన్ ఉంది, కానీ ఆ కనెక్షను ఇప్పుడు ప్రస్తుతానికి మీరిద్దరూ సపరేషన్లో ఉన్నారు. కొంతమందికి అయితే బ్లాకేజ్ కూడా ఉందండి. నాకు బ్లాకింగ్ కూడా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు. బ్లాకేజ్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ పర్సన్ ఎవరంటే కొంచెం వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. మీ ఫ్యూచర్ స్పౌస్ ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి చిన్న దానికి పట్టించుకుంటారనమాట. మీరు ఏదైనా ఒక మాట అన్నారంటే వాళ్ళు చాలా బాధపడిపోతారు, ఓవర్ థింక్ చేస్తారు, కోపం కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఈ కోపము, ఓవర్ థింకింగ్ వల్ల ఒక్కోసారి మీ ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. కాకపోతే ఈ పర్సన్ని మీరు విడిపోయి మళ్ళా ఇద్దరు ఒకటవుతారు ఒక పెళ్లి బంధంలో. సో వీళ్ళేమంటే ఫస్ట్ చాలా బాధలో ఉంటారు. మీరిద్దరూ ఏదో మాట అనుకోవచ్చు, మీకు ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, ఫైట్ అవ్వచ్చు. సో మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు. సో వీళ్ళు ఏంటంటే మెల్లిమెల్లిగా దాని నుంచి హీల్ అవ్వి బయటపడి అప్పుడు మీ దగ్గరికి వస్తారు. ఈ పర్సన్ కూడా కొంచెం డార్క్ అయి ఉండొచ్చండి. ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారని చెప్తాను. కొంచెం తక్కువగా మాట్లాడుతూ ఉండొచ్చు. వీళ్ళు కొంచెం డార్క్ కాంప్లెక్షన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక మేల్ అయితే మాత్రము మంచి హైటే ఉన్నారు, మంచి ఒక 6 feet హైట్ దాకా ఉండొచ్చు. లేదా ఫీమేల్ అయితే కనుక వాళ్ళకి పెద్ద జుట్టు ఉండొచ్చు, లాంగ్ హెయిర్ ఉంటుంది. వాళ్ళు చాలా ఆలోచించి మాట్లాడతారనమాట. ఏదైనా మాట్లాడాలంటే కూడా చాలా ఆలోచించి మాట్లాడతారు. సో మీకు ఏంటంటే మంచి పెళ్ళైనాక ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉంటారనమాట. 2 పిల్లలు పుట్టే అవకాశం ఉంది. సో మీరు ఒక మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటారనమాట. మంచిది. కానీ మీకు జరగాల్సిన గొడవలు, జరగాల్సినవన్నీ ముందే జరిగిపోయినాయి. సో మీరేంటంటే ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది మీకు. ఇదేంటంటే ఇంతవరకు మీకు ఈ పర్సన్తో ఏమి రిలేషన్షిప్ ఉందని నాకు తెలీదు, కానీ ఇప్పటి నుంచి కూడా ఈ లైఫ్ టర్న్ అవుతుంది. మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది. అప్పుడు ఈ పర్సన్ మళ్ళా వెనక్కి మీ లైఫ్లోకి వస్తారు, వచ్చి మళ్ళా ప్రపోజ్ చేస్తారు, మళ్ళా మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. సో ఆల్రెడీ వీళ్ళు కొత్త పర్సన్ కాదండి. మీరు వీళ్ళతో ఒక కనెక్షన్ అయింది, ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. ఓకేనా? ఇంకా చూద్దాము ఏమి మనకి స్పిరిట్స్, యూనివర్స్ ఏం చెప్తారో. సో మా పైల్ నెంబర్ 2 వాళ్ళ పర్సన్ ఎవరు, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళ జీవిత భాగస్వామి ఎవరు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. ఎవరు ఈ పర్సన్, ఎవరు? ఓకే, స్ట్రెంగ్త్. సో నేను చెప్పింది కరెక్టు. వాళ్ళ ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటారండి. వాళ్ళు బయటికి చెప్పరు. అంటే వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలియదు. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, మెంటల్లీ, ఫిజికల్లీ ఆల్సో.
బ్యూటీ అండ్ ద బీస్ట్ అనేది వస్తుంది. ఓకే. నాకు అంటే ఒకరు చాలా అందంగా ఉంటారు, ఒకరు చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. ఆ విధమైన ఫీలింగ్ వస్తుంది. చూసారా వరల్డ్, ఇక్కడ ద వరల్డ్ ఉంది, ద వరల్డ్. ఈ వీరితో మీకు సైకిల్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ వీళ్ళు వెనక్కి వస్తున్నారు. డెత్, ఇది కూడా డెడ్ అయిపోయింది. ఈ కనెక్షన్ అనేది, మీ కనెక్షన్ వాళ్ళతో డెడ్ అయిపోయింది. కానీ అది ట్రాన్స్ఫార్మ్ తీసుకొని మళ్ళీ వస్తుంది. కొంతమందికి అయితే డివోర్స్డ్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు. ఒక లీగల్ బ్యాటిల్, ఒక ఫైట్, ఒక ఇది వాళ్ళకి జరుగుతూ ఉందన్నమాట. సో అటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. సో సపోజ్ మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీకు డివోర్స్ ప్రాసెస్లో ఉండిండొచ్చు, కానీ మీరు ఈ రీడింగ్ చూస్తూ ఉండొచ్చు. మేబీ వాళ్ళే వెనక్కి వస్తారా, లేదంటే నేను వేరెవరినైనా పెళ్లి చేసుకుంటారా అనే ఉద్దేశంతో కూడా మీరు ఈ రీడింగ్ చూస్తూ ఉండొచ్చు. సో అటువంటి వారికి గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు ఏదైతే ఎవరితో అయితే మీరు ఫైటింగ్లో ఉన్నారో, ఎవరితో అయితే మీరు సెపరేషన్లో ఉన్నారో వాళ్ళే మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి మళ్ళీ మీకు వాళ్ళతోని రీయూనియన్ అవుతుంది, మ్యారేజ్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ మీకు డివోర్స్ అయిపోయి ఉంటేనే కూడా మళ్ళీ ఆ పర్సన్నే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు మీరు. ఓకేనా. ఇది అనమాట జరిగింది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ అయింది వాళ్ళ లైఫ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చిందనమాట, చేంజ్ అవుతూ ఉంది. ఈ జరిగినదంతా ఒక ఇమ్మెచ్యూరిటీ వల్ల జరిగింది అనేసి. సో ప్లస్ మీరిద్దరు ఈ బ్లాకేజ్ కూడా ఈ షార్ట్ టెంపర్తో ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. వారు మిమ్మల్ని చేయొచ్చు, మీరు వాళ్ళని చేసి ఉండొచ్చు. ఎందుకంటే మాట పెరిగి సో వాళ్ళకి మీకు సమాధానం చెప్పేది ఇష్టం లేదు, వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు. దానికోసం అని చెప్పేసి బ్లాక్ చేసి ఉండొచ్చు. కానీ ఆ పర్సనే మళ్ళా మీ దగ్గరికి వెనక్కి వస్తారు, పెళ్లి చేసుకుంటారు. సో మీకు ఈ పెళ్ళి అనేది ఖచ్చితంగా సంవత్సరం దాటినాక జరుగుతుందండి. మేబీ ఒక 15 months అలా. మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తారో, నా రీడింగ్స్ అన్ని టైమ్లెస్ రీడింగ్స్ అండి. మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తారో అప్పటి నుంచి కూడా మీకు ఒక 13 months కానీ 15 months కానీ అట్లా 1 year పైన, ఆ తర్వాత మీకు రీయూనియన్ అయ్యి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో మీరు కూడా స్ట్రాంగ్గా ఉండి ఈ పర్సన్ని మేనిఫెస్ట్ చేసుకుంటా, నేను ఎప్పుడు ఏవైతే టెక్నిక్స్ చెప్తున్నానో రోజు లా ఆఫ్ అట్రాక్షన్వి, అవి మీరు మెల్లిగా ఇదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు ఒక ధైర్యాన్ని, ఒక హోప్ని ఇస్తుందండి. సో దానివల్ల కూడా మనకి చాలా ఉపయోగం అనమాట మన లైఫ్లో. మనం ఒక్కోసారి చాలా నిరాశ చెందిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. నాకు కావాల్సిన పర్సన్ నాకు దొరకలేదు, నాకు కావాల్సిన జాబ్ లేదు నాకు, లేదంటే డబ్బులు నాకు లేవు అన్నట్టుగా మనం ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. అటువంటి అప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనల్ని బయటికి లాగుతుంది. అందుకనే నేను ప్రతిరోజు ఒక్కొక్క టెక్నిక్ చెప్తాను. ఓకేనా. సో ఇదండి రీడింగ్. నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ చేస్తే నాకు అప్లోడ్ చేసేది కష్టం అవుతుంది. అందుకనే ఎప్పుడు పైల్స్ కూడా పెట్టను, కలెక్టివ్ రీడింగ్ చేస్తాను. కానీ ఎవరో అడిగారని చెప్పి పైల్స్ పెట్టాను, స్టోన్స్ పెట్టాను. ఓకే. సో మీకు ఏది రెజినేట్ అయిందని నాకు చెప్పండి. మీకు కలెక్టివ్ రీడింగ్ కావాలా, లేకపోతే పైల్ రీడింగ్ కావాలా, స్టోన్ రీడింగ్ కావాలా నాకు చెప్పండి. ఓకేనా. ప్లస్ ఏ టాపిక్ కావాలో కూడా చెప్పండి, నేను నెక్స్ట్ రీడింగ్ మళ్ళీ చేస్తాను. ఓకే. మళ్ళీ కొత్త రీడింగ్తో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్. హాయ్, హలో, నమస్తే. సో ఇప్పుడు మనము ఒక లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ తెలుసుకుందాము. సో ప్రతిరోజు మన రీడింగ్లో ఒక టెక్నిక్ అయితే చెప్తాను. సో మీరు జాగ్రత్తగా ఫాలో అయితే కనుక మీకు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. మీరు రిజల్ట్స్ కూడా చూస్తారు. మీరు స్లోగా మీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా మీరు యూజ్ చేసి సక్సెస్ స్టోరీస్ కూడా నాకు చెప్తారు కామెంట్ సెక్షన్లో మీరు జరిగినాక. సో ఈరోజు మనం చేయబోయే ఫాలో అవబోయే టెక్నిక్ ఏంటంటే వాటర్ మేనిఫెస్టేషన్. ఓకే. సో మనము ఏది కావాలో అది మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయడానికి ఇది చాలా చిన్న రెమెడీ అనమాట, చిన్న టెక్నిక్. సో మనం రోజు కూడా యూజ్ చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసులో వాటర్ తీసుకోండి. సో ఇది క్లియర్ గ్లాస్ అయి ఉండాలన్నమాట, అందులో మీకు కనిపిస్తూ ఉండాలి వాటర్. సో ఆ వాటర్ని తీసుకొని మీరు మీ దగ్గర పెట్టుకొని, అంటే 2 చేతులతోని పట్టుకొని మీరు దానికి వాటర్తో మాట్లాడాలి.
వాటర్తో మాట్లాడడం అంటే ఏంటంటే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. సపోజ్ మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఒకవేళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉన్నాయి, సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. లేదంటే ఐ అట్రాక్ట్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ మై లైఫ్, ఐ అట్రాక్ట్ పాజిటివ్ పీపుల్ ఇన్ మై లైఫ్ అంటే తెలుగులో మీరు చెప్పుకోవచ్చు అనమాట. నేను నా నిజమైన ప్రేమని ఆకర్షిస్తున్నాను. సో నాకు చాలా ఆత్మస్థైర్యం ఉంది. అలాగా మీరు ఏవో ఒక 5 అఫర్మేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. ముందుగా మీకు ఏమేమి తక్కువ అనేది మీకే తెలుస్తుంది కదా. సపోజ్ మీకు మంచి ఫ్రెండ్స్ లేరు, సపోజ్ మీకు ఎవరు మిమ్మల్ని అంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేదంటే ఎవరు మిమ్మల్ని లవ్ చేయట్లేదు. సో ఇలాగా ఏదైనా మీకు ఉండే లైక్ లోటు అంటే మీకు బాధ అనిపించే విషయాలు ఏమైతే ఉన్నాయో దానిని పాజిటివ్గా మార్చుకొని 5 అఫర్మేషన్స్ రాసుకోండి. ఓకే, సపోజ్ నా ఉద్దేశంలో నా లైఫ్లో ఏంటంటే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ అంటే నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, మీరు తెలుగులో చెప్పచ్చు. అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను డబ్బును అట్రాక్ట్ చేసే అయస్కాంతాన్ని, నాకు అందరూ మంచి మనుషులు నా లైఫ్లో ఉన్నారు, అందరూ ప్రేమను నేను ఆకర్షిస్తున్నాను. సో ఇలాగా ఒక 5 అఫర్మేషన్స్ ఈ వాటర్కి చెప్పండి, ప్రతిరోజు చెప్పండి. ఇది మీరు లైఫ్ లాంగ్ చెప్తేనే కూడా నష్టం ఏమీ లేదు. మీరు రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ చెప్పండి. పొద్దున చెప్తే మంచిది, ఎందుకంటే ఆ రోజంతా మీకు పాజిటివ్గా ఉంటుంది. పొద్దున్నే చెప్పుకొని ఏం లేదు, ఇది ఒక 5 మినిట్స్ కూడా తీసుకోదు. సో మీరు మనసులో ఉండే కోరికల్ని అన్నింటినీ మీరు పాజిటివ్గా ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, అంటే ఇప్పుడు జరుగుతున్నట్లుగానే చెప్పాలి. ఓకే, సో అంటే నా జీవితంలోకి ప్రేమించే వ్యక్తి రాబోతున్నాడు అలా చెప్పకూడదు. నా జీవితంలోకి నన్ను ప్రేమించే వ్యక్తి ఆల్రెడీ నా జీవితంలో ఉన్నారు, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము, అలాగా పాజిటివ్గా ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలన్నమాట. చెప్పేసినాక ఈ వాటర్ తాగేయాలి. ఈ వాటర్ తాగేస్తే వాటర్కి ఏంటంటే మన ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేసే శక్తి ఉందన్నమాట. ఈ వాటర్ ఒక అయస్కాంతం లాగా మనం ఏమైతే చెప్తున్నామో అవన్నీ మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ వాటర్ తాగి మీరు వెళ్ళి చూడండి, ఇది హోలీ వాటర్ అనుకోండి, లేదంటే గంగాజలం అనుకోండి, ఆ విధంగా మీ పాజిటివ్ ఎనర్జీస్ని అంతా అది అట్రాక్ట్ చేస్తుంది. సో అది మీరు తాగటం వల్ల అది మీ బాడీలోని మైండ్లోని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇదండి ఈ రియాలిటీ వెరీ సింపుల్ టెక్నిక్. ఇది రోజు మీరు ఫాలో అవ్వచ్చు, చాలా మంచి ఉపయోగకరమైన రిజల్ట్స్ ఇస్తుంది. కొంతమందికి మినిట్స్లోనే రిజల్ట్ ఇస్తుంది, కొంతమందికి రోజులో ఇస్తుంది. సపోజ్ మీరు ఒకవేళ ఏమైనా ఫోన్ కాల్ కానీ ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, సో దాన్ని కూడా మీరు ఈ వాటర్తో చెప్పుకోండి. ఓకేనా, సో మీది మేనిఫెస్ట్ అయినంత వరకు మీరు చెప్తా ఉండండి, తప్పు ఏమీ లేదు. ఓకేనా, సో ఇది ఈ టెక్నిక్. మళ్ళీ ఇంకో టెక్నిక్తో రేపు మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.